మెగాస్టార్ చిరంజీవి గారు తన సినిమా ఏదైనా కూడా వేరే హీరో సహాయం లేని సినిమా చేయలేడు. వాళ్ళు లేకపోతే సినిమా హిట్ కాదు. ఆయన సింగిల్గా ఒక సినిమా తీసి గెలవలేడు. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్క సినిమాలో ఎవరినో ఒకరిని తోడు తెచ్చుకుంటున్నాడు స్టార్ హీరోని అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. సో ఇప్పుడు మెగా 158లో కూడా వేరే హీరో ఎవరు నటిస్తున్నారని చెప్పేసి అయితే టాక్ వినిపిస్తుంది. మరి దీని వెనకాల ఎంత నిజం ఉంది? సో ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్కి ఎవరైతే మెగాస్టార్ గారిని ట్రాల్ చేస్తున్నారో వాళ్ళకైతే తెలియదు అనమాట ఆయన ఎలాంటి రికార్డ్స్ సాధించాడు, సోలోగా ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, ఎలాంటి ఒక ఫేజ్ ఆయన చూశాడు. అసలు ఆయన చూసినంత ఫాలోయింగ్ ఎవరైనా చూసారు ఇండస్ట్రీలో అంటే ఖచ్చితంగా అది మరి ఇప్పుడు ఎవరికి తెలియదు కూడా. అప్పుడు ఫోటోలు అవి చూడటమే తప్ప వాళ్ళకి ఎవరికి కూడా అప్పుడు రియాలిటీ తెలియదు. సో తర్వాత మధ్యలో ఆయన 10 ఏళ్ళు గ్యాప్ తీసుకోవడం, ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150తో ఎంట్రీ ఇచ్చారు. సో మరి ఆయన అప్పటికి దాంతో పెట్టిన గ్రాస్ కానీ షేర్ కానీ ఇప్పటికి పెద్ద హీరోలు అందుకోలేకపోయారంటే మామూలు విషయం కాదు. సో తర్వాత ఇంకా సైరా సినిమాలో కానీ వచ్చే ప్రతి సినిమాలో ఎవరో ఒక యాక్టర్ని పెట్టుకోవడం, అటు సైరాలోనేమో విజయ్ సేతుపతి గారిని, కిచ్చా సుదీప్ గారిని పెట్టుకోవడం, గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ గారిని పెట్టుకోవడం, వాల్తేరువేరలో రవితేజ గారిని పెట్టుకోవడం, ఆచార్యలో రామ్ చరణ్ గారు సపోర్ట్ తీసుకోవడం, అట్లానే మొన్న వచ్చిన బోలాశంకర్లోనేమో సుశాంత్ గారిని పెట్టుకోవడం. సో ఇంకా అలా ఏదో ఒక సినిమాలో ఎవరో ఒక యాక్టర్ని పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఆయన వల్ల ఒకప్పుడు ఆయనతో యాక్ట్ చేసిన హీరోలు కానీ ఆయనతో పనిచేసిన యాక్టర్స్ కానీ చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అదంతా దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళని ఇంకొకళ్ళని ప్యాడింగ్ పెట్టుకుంటున్నారు. బాస్ ఒక్కడే రాలేడు, ఒక్కడే కొట్టలేడు అని చెప్పి మాటనైతే యాంటీ ఫ్యాన్స్ బాగా దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు తీసే అనిల్ రావిపూడి గారి సినిమాలో కూడా వెంకటేష్ గారు రీసెంట్ గా మన దివాళీకి జాయిన్ అయ్యారు ఆయన. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాబీ గారి సినిమాలో కార్తీక్ గారు ఉంటారని తెలుస్తుంది. సో ఇది ఏంటంటే ఎవరో ఒకరిని పెట్టుకుంటున్నారు, ఆయన ఒక్కడి వల్ల అవ్వట్లేదు అని చెప్పి. సో మా హీరోలు సింగిల్ గా వస్తున్నారని చెప్పి అందరూ కూడా ట్రాల్స్ చేయడం జరుగుతుంది. ఏదో ఒకటి కంపేరింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. బట్ ఏంటంటే అక్కడ డైరెక్టర్లు అవసరమైన మేరకే మరి తెప్పించుకుంటారు. సో ఖచ్చితంగా చిరంజీవి గారిని అడిగి పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇంకొక యాక్టర్ని పెట్టుకుంటారు అనమాట. ఒకవేళ చిరంజీవి గారు వద్దు అంటే ఖచ్చితంగా ఇంకొక యాక్టర్ అయితే దాంట్లో ఉండరు. బట్ ఏంటంటే చిరంజీవి గారి సంస్కారం అనేది ఆయన ఇంకొక యాక్టర్ని కూడా పెట్టుకుని దాంట్లో అవకాశం ఇవ్వడం అనేది. ఎందుకంటే ఆయనతో పాటు నటిస్తే చాలా మంది ఎక్కువ వ్యూవర్షిప్ అనేది ఎక్కువ ఉంటుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ చాలా మందికి రీచ్ అవుతారు. ఆ యాక్టర్లు కూడా వాళ్ళు కూడా చిరంజీవి గారితో పనిచేయాలని ఎంతో కుతూహలంగా ఉండే యాక్టర్స్ అనమాట. ఎందుకంటే చిరంజీవి గారిలో ఆయన ప్రైమ్ టైం చూసిన యాక్టర్స్ వాళ్ళంతా కూడా. సో చిరంజీవి గారితో ఒక్కసారి నటించాలి, కనీసం ఫోటో దిగాలి, ఆయన కలవాలి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళకి చిరంజీవి గారు యాక్టింగ్ చేసే ఛాన్స్ మరి ఇదంతా ఇంకా ఆయన రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎంతమందితో కుదిరితే అంతమందితో యాక్ట్ చేయడానికి, ఎంతమందితో కుదిరితే అన్ని సినిమాలు చేయడానికి స్పీడ్గా లైనప్ చేసుకుంటున్నారు అనమాట. సో మరి అట్లా చేయబట్టే చాలా మందికి అవకాశం దొరుకుతుంది. ఆయన వాళ్ళందరూ అదృష్టంగా భావిస్తున్నారు. సినిమా రిజల్ట్ అనేది ఇంకా అది డైరెక్టర్ల చేతిలో ఉంటుంది కాబట్టి. సో ఇంకా అవతల వాళ్ళు ట్రాల్ చేసినా మరి చిరంజీవి గారికి ఆయన అభిమానుల్ని ఆయన ఇష్టపడే యాక్టర్స్ని కానీ సాటిస్ఫై చేయడం ఆయనకు ముఖ్యం అనమాట. ఎవరో ఏదో అనుకుంటే ఆయన ఆ స్థాయికి వచ్చేవాడు కాదు. సో ఖచ్చితంగా మరి ఇంకా మరింతమంది యాక్టర్స్ యాక్ట్ చేయాలి అని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి చిరంజీవి గారు వాళ్ళకి కంపల్సరీ ఛాన్స్ ఇస్తారు. సో మరి ఏదన్నా ఇంకా ముందు సోలోగా వచ్చి ఎట్లాంటి బ్లాక్ బస్టర్ కొడతారో మరి దర్శకుడు ఏదైతే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదిలా ఉన్నాడో మరి అతను ఇంకొకరిని తీసుకొస్తారా, మరి సోలోగా చిరంజీవి గారితో బ్లడ్ బాత్ చేపిస్తారా అనేది చూడాలి.